ఏపీలో రెండో విడత భూ సమీకరణాలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 7 గ్రామాల్లో 16,666.57 ఎకరాల పట్టా భూములను చేర్చింది. అసైన్డ్ భూమి సమీకరణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భూ సమీకరణ బాధ్యత సిఆర్డీఏకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో రెండో విడత భూ సమీకరణలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 7 గ్రామాల్లో 16,666.57 ఎకరాల పట్టా భూములను చేర్చింది. అసైన్డ్ భూమి సమీకరణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భూ సమీకరణ బాధ్యత సిఆర్డీఏకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ లైవ్ ద్వారా అందిస్తారు. సంతోష్, ఏపీలో రెండో విడత భూ సమీకరణాలకైతే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఎస్డిపిగా ఏపీ ప్రభుత్వం రెండో విడతలో భాగంగా ఏదైతే ల్యాండ్ పూలింగ్ అంటే 16,666 ఎకరాల భూ సేకరణకు అయితే కనుక ప్రభుత్వం ఈ రోజు ఉత్తర్వులు జారీ చేయడం కూడా జరుగుతోంది. దీనికి సంబంధించి ఈ భూ సేకరణకి సంబంధించి సిఆర్డీఏకి అప్పగిస్తూ కూడా ఈ రోజు ప్రభుత్వం నుంచి ఒక జీవో అనేది వెలువడడం కూడా జరుగుతోంది. ప్రధానంగా ఏదైతే రాజధాని అభివృద్ధి కొరకు అయితే కనుక గతంలో మొదటి విడతలో భాగంగా 34,000 ఎకరాలు సేకరించినటువంటి టీడీపీ గవర్నమెంట్ తాజాగా చూసుకున్నట్లయితే కనుక రెండో విడతలో భాగంగా ఈ యొక్క 16,666తో పాటు అదేవిధంగా ప్రభుత్వం సంబంధించినటువంటి భూమి ఏదైతే ఉందో అది మొత్తంగా కలిపి 20,000 ఎకరాలకి అయితే కనుక ఇటు ల్యాండ్ పూలింగ్ ద్వారా భూ సేకరణకి అయితే కనుక ప్రభుత్వం సిద్ధమైనటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇంకా ప్రధానంగా మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే 50కి పైగా ఈ యొక్క ఎకరాలని సేకరించినటువంటి నేపథ్యంలోనే ఇక పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి రైతులతోటి మాట్లాడటం, అదేవిధంగా గ్రామ కమిటీలు వేసి ఆ రైతుల నుంచి వినతులు, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి భూసేకరణకు సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావించడం, అదేవిధంగా దీనికి ఇప్పటికే మొదటి విడతలో ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించినటువంటి రైతులతోటి కూడా త్రిసభ్య కమిటీ అనేది ఏర్పాటు చేయడం, ఆ సమస్యలను పరిష్కరించడం, అదేవిధంగా ఇక రెండో విడతలో భాగంగా అయితే కనుక ఈ యొక్క ల్యాండ్ పూలింగ్ కి ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలోనే ఇప్పటికే తొలుతల్లోనే ఇక రైతుల నుంచి ఏదైతే వినతులు ఉంటాయో దానికి సంబంధించినటువంటి అంశాలను కూడా పరిశీలించనున్నట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికే త్రిసభ్య కమిటీలో భాగంగా ఇక స్థానిక ఎంపీ ఏదైతే కేంద్ర మంత్రి అయినటువంటి పెమ్మసానితో పాటు అదేవిధంగా మంత్రి పురపాలక శాఖ మంత్రి నారాయణ, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ వీరితో అయితే కనుక ఒక త్రిసభ్య కమిటీ అనేది ఏర్పడడం, దీంతో పాటు గ్రామ కమిటీల్లో కూడా ఇక వీరు తరచుగా వెళ్ళడం, దీనికి సంబంధించి రైతుల నుంచి అనేక వినతులు అనేది కూడా స్వీకరించనున్నట్టు కూడా తెలుస్తోంది. అంటే దాదాపు 20,000 ఎకరాలు అనేది సేకరించినటువంటి నేపథ్యంలోనే ఇటు అమరావతి మండలంలో దాదాపు 4 గ్రామాలు, అదేవిధంగా తుళ్లూరు మండలంలో 3 గ్రామాలను అయితే కనుక ప్రభుత్వం భూ సేకరణకు అయితే కనుక రంగం సిద్ధం చేస్తున్నట్లు కూడా ప్రభుత్వం అనేది ఉత్తర్వులు వెలువడినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇక అదేవిధంగా రాజధాని అభివృద్ధిలో భాగంగా రైతులు కీలక పాత్ర వహిస్తున్నటువంటి నేపథ్యంలోనే రైతుల నుంచి ఏదైతే కౌలు కావచ్చు, అదేవిధంగా వారికి రిటర్నబుల్ ఫ్లాట్లు ఏవైతే ఉంటాయో మొదటి విడతలో ఏవైతే ఫ్లాట్లు ఇచ్చారో దానికి సంబంధించి నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనలు అనుగుణంగానే ఇటు రెండో విడతల భూసేకరణ ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించేందుకు రైతులకి ఇచ్చేటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో ఆ సంబంధించినటువంటి అంశాలపై కూడా ఇటు పూర్తి స్థాయిలో పరిశీలించి అవే నిబంధనలు వర్తించేలా కూడా ఇటు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. దీపిక, ఇటు భూ సమీకరణాలకు ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. మరి రైతులు సిద్ధంగా ఉన్నారా? వారేమంటున్నారు? ఏదైతే ఇప్పటికే మొదటి విడతలో కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఒక త్రిసభ్య కమిటీ అనేది ఏర్పాటు చేయడం, దీంతో పాటు ఇక ఈ త్రిసభ్య కమిటీ సమావేశాలు నిర్వహించడం, రైతులకు ఉన్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించే దిశగా ముందడుగు వేస్తామండి. జరీబీ నాన్ జరీబీ భూములు ఏవైతే ఉంటాయో దానికి కీలకంగా వ్యవహరించి దానికి సంబంధించినటువంటి సమస్యలను అయితే పరిష్కరిస్తామంటూ కూడా హామీ ఇవ్వడం. ఇక రెండో విడతలో భాగంగా ఇప్పటికే గ్రామ కమిటీలు అనేది ఏర్పాటు చేసి ఆ గ్రామ స్థాయి కమిటీల్లోనే వారి యొక్క నుంచి వినతులను అంటే ల్యాండ్ పూలింగ్ ద్వారా ప్రజల నుంచి రైతుల నుంచి సానుకూలంగా ముందుకు రావడం, దానికి సంబంధించినటువంటి అంశాలు ఏదైతే గతంలో ఇచ్చినటువంటి నిబంధనలే రెండో విడతలో భాగంగా ఇచ్చేటువంటి నిబంధనలు కూడా వర్తిస్తాయంటూ కూడా ఇటు ప్రభుత్వం అంగీకారం. అంటే మధ్యలో ఏదైతే గవర్నమెంట్ మారినటువంటి నేపథ్యంలోనే ఇక రాజధాని ప్రాంతం అనేది వెనక్కి వెళ్ళినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేకుండానే వెంటనే కూడా సమస్యను పరిష్కరిస్తామంటూ కూడా హామీ ఇచ్చే యోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే కనుక ప్రభుత్వం మారిన అనంతరం ఇటు రాజధాని ప్రాంతాన్ని ఎటువంటి పట్టించుకోకపోవడం, అదేవిధంగా రైతుల నుంచి అనేక సమస్యలు ఎదుర్కోవడం, రిటర్నబుల్ ఫ్లాట్లు ఏవైతే ఉంటాయో ఆ రాళ్లు
ఆ రాళ్లు లేకపోవడం, అదేవిధంగా దానికి దారి లేకపోవడం, రోడ్లు లేకపోవడం, అనేక విధాలుగా కూడా ఇటు రైతులు ఇబ్బందులు గురైనటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు రెండో విడతలో భాగంగా రైతులు సమస్యలు ఎదుర్కోకుండానే ముందుగానే అక్కడ రిటర్నబుల్ ఫ్లాట్లు ఇస్తే మాత్రం దానికి దారి కావచ్చు, విద్యుత్ కావచ్చు, వీటన్నిటినీ కూడా అనుకూలంగా ఉండే విధంగా ఉండాలి అంటూ కూడా ఇటు రైతుల నుంచి వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి వినతులు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం సానుకూలంగా ముందుకెళ్లి రైతులకు అన్ని విధాలుగా కూడా ఆదుకుంటామంటూ కూడా హామీ ఇచ్చిన అనంతరం కూడా అంటే ఎకరాలకు కూడా రిటర్నబుల్ ఫ్లాట్లు ఏవైతే ఉంటాయో గతంలో ఇచ్చినటువంటి ఏదైతే నిబంధనలు ఉంటాయో ఆ నియమ నిబంధనలు అనుగుణంగానే ఇప్పుడు కూడా రైతులకు ఇస్తాము అంటూ కూడా హామీ ఇవ్వడం కూడా జరుగుతోంది. ఏదైతే ఫ్లాట్లు వద్దనుకున్నారో వారి రిటర్న్ ఇచ్చేస్తే మాత్రం వారికి వేరే ప్రాంతంలో కూడా ఇస్తామంటూ కూడా కొంత హామీ అయితే ఇస్తున్నటువంటి పరిస్థితులు. ఏదైనప్పటికీ రాజధాని అభివృద్ధికి అయితే కనుక తొలగడుగు పడుతున్నటువంటి నేపథ్యంలోనే మరోసారి ల్యాండ్ పూలింగ్ ఉండిద్దా లేదా అవసరమైతే తీసుకుంటామంటూ కూడా మంత్రి నారాయణ వెల్లడించడం. దీంతో పాటు ఇక రైతులు సానుకూలంగా ముందుకు వస్తే మాత్రం రాజధాని అభివృద్ధికి తప్పకుండా అయితే కనుక ల్యాండ్ పూలింగ్ ద్వారా భూ సేకరణకు అయితే కనుక ముందడుగు వేస్తామంటూ కూడా ప్రభుత్వం అయితే హామీ ఇస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. దీపిక. రైట్ సంతోష్, థ్యాంక్ యూ. గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి నెలకొంది. సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్లు వేస్తున్నారు. అయితే మంచిర్యాల జిల్లా దండపల్లి మండలంలో మాత్రం కుక్కల బెడద, కోతుల బెడద ఎక్కువగా ఉందని, వాటి బెడదను తీర్చిన వారికే తమ ఓట్లు వేస్తామని గ్రామస్తులు తేల్చి చెబుతున్నారు. ఈ క్రమంలోనే దండపల్లిలోని గాంధీ చౌక్ వద్ద ప్లకార్డులతో నిరసన ర్యాలీ చేపట్టారు. గ్రామంలో కుక్కలు, కోతుల దాడిలో అనేక మంది గాయపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే వీటి నుంచి విముక్తి కల్పించిన వారికే ఓట్లు వేసి గెలిపిస్తామన్నారు. కోతుల బెడద తీర్చిన వారికి ఓటు రద్దు తీర్చిన వారికి కోతుల బెడద కుక్కల బెడద తీర్చిన వారికి పరిధిలో ఉన్న కోతులు కానీ కుక్కలు కానీ ఇట్లా బెడద ఎంతో కొంత మా వార్డు మెంబర్గా ఎన్నికైన తర్వాత ఎంతో కొంత తీర్చుదాని హామీ ఇస్తున్నాను. మన కోతుల బెడద అనేది ఇబ్బందులు బాగున్నాయి. ఈ సమస్యల వల్ల మేము ప్రజలకు నేను న్యాయం చేస్తానని చెప్పి భావిస్తున్నాను. శాశ్వత 100% అయితే చేస్తాను. నేను ఎలాంటి ఇబ్బందులు కోతులు కానీ కుక్కలు కానీ అది న్యాయం చేస్తాను. రైట్, ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్ కుమార్, ఇటు మంచిర్యాల జిల్లా దండపల్లి మండలంలో మాత్రం కుక్కల బెడద, కోతుల బెడద తప్పించిన వారికే ఓటు వేస్తామని ప్రజలు అంటున్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రైట్ దీపిక, మంచిర్యాల జిల్లాలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పోటీ చేసి సర్పంచ్ పదవి ఆశించేటువంటి అభ్యర్థులకైతే స్థానిక గ్రామాలలో కూడా కుక్కల, కోతుల బెడద కూడా సవాల్గా మారింది. మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా దండపల్లి మండల కేంద్రంలోని దండపల్లి గ్రామ పంచాయతీ వద్ద కూడా గ్రామస్తులు అదేవిధంగా యువకులు కలిసి కూడా కోతుల బెడదలను, కుక్కల బెడదలను నివారిస్తేనే కూడా తాము అభ్యర్థులకు ఓట్లు వేసి సర్పంచ్ని ఎన్నుకుంటామంటూ కూడా నిరసన అయితే ఏదైతే ప్లే కార్డులతో కూడా నిరసన ర్యాలీ అయితే చేపట్టారు. ముఖ్యంగా కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి దండపల్లిలో కూడా గత కొన్ని రోజుల నుంచి కుక్కల, కోతుల బెడదలో కూడా చాలా మంది గ్రామస్తులు గాయపడతారు. ఉదయం సాయంత్రం దాడులు చేసినాయి, తీవ్రంగా గాయపరుస్తున్నాయి, ఆసుపత్రుల్లో పాలవుతున్నామని కూడా గ్రామస్తులు, యువకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎవరైతే అభ్యర్థులు ఇటు సర్పంచ్ పదవి ఆశించేటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా కుక్కల కోతుల బెడదను గ్రామంలో నివారిస్తేనే తప్పకుండా తమ కూడా ఓటు వేసి కూడా ఆ అభ్యర్థిని గెలిపించి సర్పంచ్ పదవి కూడా కట్టబెడతామంటూ కూడా ఇప్పటికే కూడా ఏదైతే ఒక గ్రామస్తులు, యువకులు కలిసి కూడా తీర్మానం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా ఈ యొక్క దండపల్లి కాకుండా మరికొన్ని గ్రామాల్లో కూడా ఇటువంటి పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా గ్రామాలలో కూడా కోతలు పెడుతున్న నేపథ్యంలో కూడా స్థానిక సంస్థ ఎన్నికలు కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి పోటీ చేసేటువంటి అభ్యర్థులకు సర్పంచ్ పదవి ఆశించేటువంటి అభ్యర్థులకు కూడా సవాల్గా మారినని మనం చెప్పొచ్చు. దీపిక. రైట్ అరుణ్, థ్యాంక్ యూ. పిచ్చి రీల్స్ తో యువకులు ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. సోషల్ మీడియాలో హైలైట్ అయ్యేందుకు ప్రాణాలను పణంగా పెట్టి మరి రీల్స్ చేస్తున్నారు. కొందరు ఆకతాయి యువకులను టీటీడీ విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చి పోలీసులకు అప్పగించారు. ఒడిశా ప్రాంతానికి చెందిన యువకులు తిరుపతిలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. జీవకోన ప్రాంతం నుంచి అటవీ మార్గంలో ప్రమాదకరమైన కొండ ప్రాంతంలో వీడియోలు, ఫోటోలు తీసుకుంటున్న వీరిని అదుపులోకి తీసుకుని అలిపిరి ఏవీఎస్ఓ రమేష్ కృష్ణ కౌన్సిలింగ్ ఇచ్చారు.
రీల్స్ పిచ్చితో యువకులు ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. సోషల్ మీడియాలో హైలైట్ అయ్యేందుకు ప్రాణాలను పణంగా పెట్టి మరీ రీల్స్ చేస్తున్నారు. కొందరు ఆకతాయి యువకులను టీటీడీ విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చి పోలీసులకు అప్పగించారు. ఒడిశా ప్రాంతానికి చెందిన యువకులు తిరుపతిలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. జీవకొండ ప్రాంతం నుంచి అటవీ మార్గంలో ప్రమాదకరమైన కొండ ప్రాంతంలో వీడియోలు, ఫోటోలు తీసుకుంటున్న వీరిని అదుపులోకి తీసుకుని అలిపిరి ఏవీఎస్ఓ రమేష్ కృష్ణ కౌన్సిలింగ్ ఇచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, రైట్ మౌనిక, ఏదైతే గత 2 రోజులు కూర్చున్న వర్షాలకు తిరుమల క్షేత్రం ఆహ్లాదకర వాతావరణం మారింది. మాలవాడి గుండం సమీపంలో జలధారలు కొనసాగుతున్నంలో కొందరు యువకులు కూలి పనులు చేసుకున్న యువకులు దేవకోణం నుంచి అటవీ మార్గంలో మాలవాడి గుండం కపిలతీర్థ ఆలయం పైన కార్తీక దీపం రోజు దీపం పెట్టే స్థానానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రీల్స్, వీడియోలు, దృశ్యాలను అక్కడ స్థానిక వాహనదారులు విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే వారు అక్కడ అదుపులో తీసుకున్నారు. వారు తెలియక వచ్చామని చెప్తున్నప్పటికీ పూర్తిగా ప్రమాదకరమైన రీతిలో రీల్స్ చేస్తూ కొండ అంచు నుంచి చేయడంతో ఒకసారిగా అందరూ భయానికి గురయ్యారు. ఆ తర్వాత వార్నింగ్ కౌన్సిలింగ్ ఇప్పించి స్థానిక అలిపిరి పోలీసులకు ఏవీఎస్ఓ రమేష్ కృష్ణ వారికి అప్పచెప్పారు. ఇటువంటివి చేయరాదని విజ్ఞప్తి చేశారు. మరోవైపు వారందరూ కూడా తిరుపతిలోని కూలి పనులు చేసే వాళ్ళకి గుర్తించారు. ఎందుకంటే గతంలో పనులు లేకపోవడంతో వాళ్ళ ఆహ్లాద వాతావరణం రిలీజ్ చేయడానికి కొండ మీద చేసినట్టు సమాచారం అధికారులకు తెలిపారు. తమను క్షమించాలని వాళ్ళు వేడుకున్నారు. అయితే పూర్తిగా ఈ కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు స్థానిక పోలీసులు అప్పచెప్పారు. మౌనిక. రైట్ సురేష్, థ్యాంక్ యూ. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. నిత్యం ఏదో ఒక చోట చిన్నారులపై వీధి కుక్కల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలు, పెద్దలు అందరూ కుక్కల దాడులకు గురవుతున్నారు. 10ల సంఖ్యలో గుంపులుగా సంచరిస్తూ స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని పాఠశాలలకు పనులకు వెళ్తున్న వారిపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. వెంటనే క్షతగాతులను జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కుక్కల బెడద లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మున్సిపాలిటీ 26వ వార్డు ఆడబడి వీధి స్కూల్లో పిల్లలకి ఈరోజు 3 పిల్లలకి ఒకే కుక్క 3 పిల్లలకి కరిచి ఇంతకుముందు నెల రోజుల కిందట ఒక అబ్బాయి కూడా చనిపోయాడు. పార్వతీపురం మున్సిపల్ కమిషనర్ గారికి మేము ఎన్నిసార్లు విన్నపించుకున్నా ఆ కమిషనర్ గారు పట్టించుకోవట్లేదు. కొత్త కమిషనర్ గారైనా వచ్చారు. అతనైనా ఈ మున్సిపల్ ఊర్లో ఉన్న కుక్కలకన్నిటికీ కొద్దిగా మాకు పిల్లలతో చాలా ఇబ్బందిగా ఉన్నాం. ఆ కుక్కల్ని తరిమించడమో చంపించడమో ఏదో ఒకటి చేయాలని మేము పార్వతీపురం స్కూల్ ఆడబడి స్కూల్ చైర్మన్గా నేను కోరుచున్నాను. రైట్, ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ తెలియజేస్తారు. రమేష్, ఇప్పుడు మనం చూసినట్టయితే పార్వతీపురం మన్యం జిల్లాలోని వీధి కుక్కల బెడద అయితే విపరీతంగా ఉందని చెప్పాలి. అయితే ఇది గత 4 రోజుల నుంచి విపరీతంగా ఇవి రోడ్డుపైన చిన్నారులను తెలియకుండా భయానక వాతావరణంతో కల్పిస్తున్నాయి. మనం చూసుకున్నట్టయితే గడిచిన 15 రోజుల క్రితం ఈ వీధి కుక్కల దాడిలో అయితే ఒక విద్యార్థిని మృతి చెందినట్టు కూడా వార్త అక్కడ సంచలనం రేపు తెలుసుకుంది. ఈ నేపథ్యంలోనే అధికారులు కానీ అటు ప్రజాప్రతినిధులు కానీ ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటే ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాసింత అసహనం కూడా వ్యక్తం చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే ఈ రోజు మనం చూసుకున్నట్టయితే అదే వీధి కుక్కలు విద్యార్థులు పాఠశాల నుంచి వస్తున్న సమయంలో, పాఠశాలకు వెళ్తున్న సమయంలో వాళ్ళ మీద దాడులు చేసి గాయపరిచిన సంఘటనలు మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ఇప్పటికే ఆసుపత్రి తరలించి క్షతగాత్రులను ఆసుపత్రి నుంచి వైద్యం అందిస్తున్నారు. దీనికి సంబంధించి అందుబాటులో మందులు అందుబాటులో ఉన్నాయి, సరైన మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్తున్నారు తప్ప ప్రాణాంతకం అయితే దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పేసి పిల్లల తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు మనం గమనిస్తున్నాం. ఇదేమన్నప్పటికీ ఏదైనా కుక్కల దాడిలోనైతే ప్రాణాలు పోగొట్టుకున్న ఆ కొద్ది రోజులకి హడావుడి చేస్తారు తప్ప అధికారులు, పశుసంవర్ధక శాఖ అధికారులు కూడా హడావుడులు అయితే చేస్తారు తప్ప పూర్తి స్థాయిలో పురపాలక సంఘం కానీ నగరపాలక సంస్థలు కానీ దీని మీద దృష్టి పెట్టలేదని చెప్పేసి ప్రజలైతే అసహనం వ్యక్తం చేస్తుంది. దీని మీద పూర్తి స్థాయిలో దృష్టి సారించి ఈ కుక్కల బెడదల నుంచి తప్పించాలని చెప్పేసి బాధితులు అయితే కోరుకుంటున్నారు. దీని మీద అటు జంతు ప్రేమికుల నుంచి కూడా కొంత
వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఏమీ చేయలేని పరిస్థితులు అయితే ఉన్నారు. ప్రస్తుతానికి శస్త్రచికిత్సతో సరిపెడుతున్నారు తప్ప కుక్కల బెడదను తీర్చే శాశ్వత పరిష్కారం అయితే కనబడడంలో అధికారులు ఇప్పటికే విఫలమవుతున్నారని చెప్పాలి. ఏమాటికి ఇటువంటి సంఘటనలు జరగడం అయితే విచారకరం. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని చెప్పి ప్రజలంతా వేడుకుంటున్నారు. రైట్ రమేష్, థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. నెల్లూరు నగరం మాదక ద్రవ్యాలకు నేరాలకు కేంద్ర బిందువుగా మారిందన్నారు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి. కొన్ని రోజుల క్రితం మాదక ద్రవ్యాలపై పోరాడి గంజాయి బ్యాచ్ చేతిలో అత్యంత కిరాతకంగా హత్యకు గురైన పెంచలయ్య మృతిపై చంద్రశేఖర్ స్పందించారు. ప్రశాంతమైన నెల్లూరు నగరం కనుమరుగవుతుందని, బైక్లపై గంజాయి సరఫరా కొనసాగుతుందని ఆరోపించారు. అసాంఘిక కార్యక్రమాలపై పోలీసులు దృష్టి సారించారని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి సూచించారు. నెల్లూరు అంటే నేరాల మయంగా మారిపోయింది. ఇటువంటి పరిస్థితిని ఈరోజు మనం చూస్తామని ఈరోజు కూడా కళ్ళ కూడా అనుకోలే. ఈరోజు నెల్లూరులో ఉన్నటువంటి పరిస్థితి, డ్రగ్స్ కానీ, రౌడీయిజం కానీ, జైళ్ళలో నుంచే క్రిమినల్స్ అంతా కూడా ఇక్కడ నేరాలని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఈ డేంజరస్ ఎకో సిస్టమ్ని ఈరోజు మనం నెల్లూరు నగరంలో గమనిస్తూ వస్తూ ఉన్నాం. ఇది అందరూ అనుకుంటారేమో ఒక సాధారణమైనటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఈరోజు నెల్లూరులో ఉందని. ఈరోజు దీన్ని కేవలం ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంగా మనం చూడలేం. ఇది యువతకు సంబంధించి, యువత భవిష్యత్తుకు సంబంధించి, అలానే కుటుంబాల భద్రత గురించి కానీ, సమాజంలో ఉండే శాంతి భద్రతల గురించి కానీ జరుగుతున్నటువంటి దాడిగానే ఈరోజు మనము ఈ జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా చూడాల్సి వస్తుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలా, ఇదే విధంగా కనుక ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయితే, ఇప్పుడు ఏ విధంగా అయితే ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందో, పోలీసు విభాగాలు ఫెయిల్ అయినాయో, భవిష్యత్తులో ఇదే విధంగా కనుక కొనసాగితే నెల్లూరు ఒక నేరాల హబ్గా కానీ, నేరగాళ్ళకి నిలయంగా కానీ ఈ నెల్లూరు మారే ప్రమాదం ఉంది. ఇది నేరాలకు సంబంధించి ఒక క్యాపిటల్గా కూడా ఉండే అవకాశం కూడా ఉందని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉన్నారు. నెల్లూరు అంటే నంద్యాల జిల్లా శ్రీశైలం టోల్ గేట్ వద్ద రివాల్వర్ కలకలం రేపుతోంది. దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది వాహనాల తనిఖీలు చేపట్టగా ఓ వ్యక్తి నుంచి 9mm పిస్టల్ ఒకటి బయటపడింది. దీంతో పోలీసులు తుపాకీని స్వాధీనం చేసుకున్న విచారణ చేపట్టారు. కాగా రివాల్వర్ తీసుకొచ్చిన వ్యక్తిని మధ్యప్రదేశ్ వాసిగా గుర్తించారు శ్రీశైలం ఆలయ అధికారులు. ఆ రాష్ట్రానికి చెందిన సైబర్ క్రైమ్ ఎస్ఐ అని ఆయన పోలీసులకు చెప్పారు. శ్రీశైలం సిఐ ప్రసాద్ రావు ఆ వ్యక్తి వద్ద ఉన్న ఐడి కార్డు, రివాల్వర్ ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు నిర్వహించారు. మధ్యప్రదేశ్ సైబర్ క్రైమ్ ఎస్పీతో సంప్రదించి ఆ వ్యక్తి వివరాలు నిర్ధారించుకున్నారు. విచారణలో అతను నిజంగానే మధ్యప్రదేశ్ సైబర్ క్రైమ్ విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నట్లు తేలింది. దీంతో పోలీసులు అతని రివాల్వర్, ఐడి కార్డులను తిరిగి అప్పగించారు. కొద్దిసేపు ఆందోళన కలిగించిన ఈ ఘటనలో ఆ రివాల్వర్ కలిగి ఉన్న వ్యక్తి నిజంగానే పోలీసు అధికారి అని తేలడంతో ఆ రివాల్వర్ ఉత్కంఠ వీడినట్టు అయింది. దీంతో భక్తులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. రైట్, ఇక మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, శ్రీశైలం టోల్ గేట్ వద్ద దేవస్థానం సెక్యూరిటీ అలాగే పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా ఒక భక్తుని దగ్గర 9mm పిస్టల్ దొరకడం జరిగింది. దీంతో పిస్టల్స్ తో శ్రీశైలంలో ఒక కలకలం రేపిందని చెప్పవచ్చు. దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది ప్రతిరోజు వాహనాలు తనిఖీ నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఆ దేవస్థానం లోపలికి ఎలాంటి మత్తు పదార్థాలు కానీ, తర్వాత ఎలాంటి మాంసపు అలాంటివి కానీ ఎవరైనా భక్తులు తీసుకొచ్చిన ఎడల దాన్ని అక్కడే వారిని వెనక్కి పంపించేస్తూ ఉంటారు. ఆ విధంగా తనిఖీల్లో భాగంగానే ఈ రోజు తనిఖీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆ 9mm పిస్టల్ ను కూడా వీరు గుర్తించడం కూడా జరిగింది. వెంటనే పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టడం కూడా జరిగింది. అయితే తాను సైబర్ క్రైమ్ కి చెందిన ఎస్ఐనని, మధ్యప్రదేశ్ కి చెందిన ఎస్ఐనని కూడా చెప్పడం జరిగింది. అయితే స్థానికంగా ఉండే సిఐ ప్రసాద్ మధ్యప్రదేశ్ పోలీస్ అధికారులతో మాట్లాడి అతను నిజమైన ఎస్ఐ కాదని ధృవీకరించుకున్న తర్వాతనే అతని
పిస్టల్ ను వెనక్కి ఇవ్వడం కూడా జరిగింది. అతను సైబర్ క్రైమ్ సంబంధించిన ఎస్ఐ అని చెప్పడం జరిగింది. అయితే ఇలాంటి దేవస్థానాలకి టెంపుల్ దర్శనాలకు వచ్చేటప్పటికి రివర్ వాల్ అనేది ఆలయం లోపలికి తీసుకుపోయే ఆనవాయితీ అయితే లేదు. లోపలికి తీసుకొని వెళ్ళకూడదు, దేవుని దగ్గరికి భక్తితో మాత్రమే వెళ్ళాలి, భయంతో వెళ్ళకూడదు అనేది ఒకటి ఉంది. అయితే ఈ పిస్టల్ అక్కడ నుంచి ఎందుకు క్యారీ చేసుకొని వచ్చారా అనేది ఒక సందేహం అయితే ఉంది. మొత్తం మీద పోలీసులు ధృవీకరించుకొని అతని ఎస్ఐ అని తెలుసుకున్నాక అతను రివర్ వాల్ ఇవ్వడంతో శ్రీశైలం ప్రాంతంలో ఒకంత కలకలం అనేది తగ్గిందని చెప్పవచ్చు. రైట్ మధు, థ్యాంక్ యూ. ఏలూరు జిల్లా చింతలపూడిలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేశారు ఎమ్మెల్యే రోషన్ కుమార్. బస్సులో ఎమర్జెన్సీ డోర్ లేకపోవడంతో తీవ్ర అసహనానికి గురైన ఎమ్మెల్యే రవాణా శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సుల తనిఖీల్లో రవాణా శాఖ అధికారులు శ్రద్ధ కనబరిచారని, నిబంధనలు పాటించని ట్రావెల్స్ పై చర్యలు చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారు. బస్సులో ఎమర్జెన్సీ డోర్ ఎక్కడ ఉంది స్పష్టంగా కనబడే విధంగా సూచికలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు యజమానులు ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం సూచించిన అన్ని ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని, ఎమర్జెన్సీ డోర్ పై సూచికలు ఏర్పాటు చేయాలని బస్సు ట్రావెల్స్ కు సూచించారు ఎమ్మెల్యే రోషన్ కుమార్. కిటికీ మాత్రం ఓపెన్ అయిద్దిలే చూసుకున్నాం, ఇది మాత్రం చూసుకున్నాం ఒక రాడ్ కూడా తెచ్చుకున్నాం సార్, ఒక రాడ్ కూడా తెచ్చుకున్నాం. ఏదో అద్దం పగలు కట్టడానికి పగులుతుందిగా సార్, అందుకని చేతులతో పగలపోయి మన చూసాం కదా సార్. చూడు బస్ మీద నమ్మకం లేక రాడ్ తెచ్చుకున్నాం. ఎమర్జెన్సీలో హ్యామర్స్ ఉన్నాయి సార్. ఇక్కడ చెప్పారు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎట్లా ఆపరేట్ చేయాలి అడిగాను, ఎవరు తెలియదు అంటున్నారు. అందరికి ఒకసారి ఒకసారి చెప్పు, ఒకసారి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడ ఉంది, దాన్ని ఎట్లాగా బాబు ఒకసారి లేవు. ఏ బాబు నువ్వే తెలుసుకోవాల్సింది, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంది, పైన పడుకున్నావు. ఎక్కడెక్కాను తెలుసా ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడ ఉంది? ఎలా తెలుసా? కూర్చో కూర్చో చెప్తాడు, ఎందుకంటే పైన పడుకున్నానికి కొంచెం ఇది లాక్ కిందకంటే ఓపెన్ అయిపోతుంది. ఇట్లా ఓపెన్ అయిపోయిన ఎమర్జెన్సీ టైంలో ఇట్లా దిగడానికి అవకాశం ఉంటుంది. ఏలూరు జిల్లాలో జంగంగూడెం, దేవరకుంట గ్రామాల మధ్య సరిహద్దు వివాదం ఉద్రిక్తంగా మారింది. దీంతో ఇరు గ్రామస్తులతో మంత్రి పార్థసారథి చర్చించారు. మంత్రి పార్థసారథి 4 గంటల పాటు ఆఫీసర్లతో భూములను పరిశీలించారు. భూ వివాదాలు సృష్టించి ఆక్రమించే యత్నం చేస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. అటవీ భూముల్ని ఆక్రమిస్తే ఊరుకోమని మంత్రి పార్థసారథి వార్నింగ్ ఇచ్చారు. ఏలూరు జిల్లాలో జంగంగూడెం, దేవరకుంట గ్రామాల మధ్య సరిహద్దు వివాదం ఉద్రిక్తంగా మారింది. దీంతో ఇరు గ్రామస్తులతో మంత్రి పార్థసారథి చర్చించారు. మంత్రి పార్థసారథి 4 గంటల పాటు ఆఫీసర్లతో భూములను పరిశీలించారు. భూ వివాదాలు సృష్టించి ఆక్రమించే యత్నం చేస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. అటవీ భూముల్ని ఆక్రమిస్తే ఊరుకోమని మంత్రి పార్థసారథి వార్నింగ్ ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఏలూరు జిల్లాలో జంగంగూడెం, దేవరకుంట గ్రామాల మధ్య సరిహద్దు వివాదానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? దీపిక, ఏలూరు జిల్లా నూజివీడి మండలం జంగంగూడెం, దేవరకుంట గ్రామాల మధ్య కొనసాగుతున్నటువంటి సరిహద్దు వివాదం ఈ రోజు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.
గత కొన్ని రోజులుగా ఉధృత నెలకొన్న ఈ ప్రాంతాన్ని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్వయంగా సందర్శించారు. మంత్రి రెవెన్యూ, పోలీసు, అటవీ శాఖ ఉన్నతాధికారులతో కలిసి అటవీ భూభాగాలను ప్రత్యక్షంగా పరిశీలించి దాదాపుగా 4 గంటల పాటు ప్రజలతో సమావేశమై పరిస్థితుల్ని సమీక్షించారు. ఫారెస్ట్ డిఎఫ్ఓ, సబ్ కలెక్టర్ పలు కీలక సూచనలు కూడా జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ఎవరి సరిహద్దుల్లో వారు ఉండాలని, వ్యక్తిగత తగాదాలకు గాని గ్రామాల మధ్య గొడవలుగా మార్చొద్దని మంత్రి కఠినంగా హెచ్చరించినట్లుగా ఇక్కడ మనకు తెలుస్తా ఉంది. ప్రస్తుతం వ్యక్తులపై నమోదైన కేసులు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు మంత్రి గారు. ఫారెస్ట్, రెవెన్యూ విభాగాలు ఉమ్మడిగా సర్వే పూర్తి చేసి స్పష్టమైన హద్దులు ఖరారు చేసిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అటవీ భూములను ఎట్టి పరిస్థితుల్లో ఆక్రమించేది లేదని అనుమతి లేకుండా మంత్రి స్పష్టం చేయడం జరిగింది. గ్రామాల్లో భూ వివాదాలు రేకెత్తించే వ్యక్తులపై అధికారులు ఎలాంటి ఉపేక్ష చూపకూడదని కూడా ఆదేశాలు జారీ చేసేట్లుగా మనకి ఇక్కడ తెలుస్తా ఉంది. ఈ వివిధాల వెనక కొందరు ప్రేరేపకులు ఉన్నారని, రైతులకు పేదలను ఇబ్బంది పెట్టేలా ఎవరైనా ప్రయత్నిస్తే గనక కఠినమైన చర్యలు తీసుకుంటారని కూడా మంత్రి హెచ్చరించినట్లుగా ఇక్కడ తెలుస్తోంది. దీపిక. రైట్, థ్యాంక్ యూ కిరణ్. దురదృష్టవశాత్తు కలిసిమెలిసి ఉండాల్సిన పక్క గ్రామాల ప్రజల్లో వచ్చిన అపోహల మూలంగా ఈ గొడవ స్టార్ట్ అయింది. ఇక్కడ దేవరగుంట సర్వే నెంబర్ 1 లో గతంలో అనేక దశలు అంటే 2-3 దశల్లో 70-80 పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ 70-80 పట్టాల్లో కొంతమంది మాత్రమే సాగులోకి వచ్చి సాగు చేసుకుంటూ ఉన్నారు. ఎక్కువ మంది ఆ భూమిని అప్పజెప్పడం గాని, సబ్ డివైడ్ చేయటం గాని చేయక ఈ గందరగోళ పరిస్థితులకు దారి తీస్తుందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. వాళ్ళు ఎవరికి బలం ఉన్నాడు వాడు, లేకపోతే కొంతమంది రాజకీయ లబ్ధి కోసం రెచ్చగొట్టి దాంట్లో పంపిస్తాం, లేకపోతే మొక్కలు ఒకడు వేపిస్తాం, ఇంకొకడు ఆ మొక్కల్ని పీకిచ్చేస్తాం, ఇటువంటి చర్యలతో రాజకీయాలు ఆడుతా ఉన్నారు కొంతమంది కావాలని. సో దాన్ని అరికట్టే విధంగా వెంటనే ఎంతమందికి అయితే పట్టాలు ఇచ్చారో ఆ పట్టాలని పరిశీలించి అవి జెన్యున్ గా ఇచ్చారా, లేకపోతే రాజకీయ ఊరినే ఎలక్షన్ చాలా చోట్ల మనం చూస్తా ఉన్నాం. ఇతర కాన్స్టిట్యున్సీల్లో అప్పటికప్పుడు పట్టాలు సృష్టించి ఇచ్చారా, ఆఖరికి ఇప్పుడు కేసులు కూడా నడుస్తున్నాయి. అటువంటి పట్టాల ప్రొసీజర్ ప్రకారం ఇచ్చిన పట్టాలు అయితే ఆ పట్టాల ఆధారంగా భూమిని సబ్ డివైడ్ చేసి త్వరలో వారికి అప్పచెప్పడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం. సర్వే నెంబర్ 1 లో దురదృష్టవశాత్తు